సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ అంటే జీడిపిక్కలు. మరి జీడిపిక్కల నుంచి వచ్చే పచ్చి జీడిపప్పు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి జీడిపప్పుతో కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. మరి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా ఈ జీడిపిక్కల్ని శుభ్రంగా ఒలిసేసుకుంటే ఇలా జీడిపప్పు అనేది వస్తుంది. పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా వండేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్లో ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలకులు, ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క ఇందులో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేయాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసేయాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగనించిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేయాలి. ములంకాడ ముక్కలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం సాల్టు, కారం, పసుపు ఇందులో వేసేసి ఒకసారి కలిపేయండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న గరం మసాలా పేస్ట్ని, పచ్చి జీడిపప్పును వేసేసి ఒకసారి కలిపేయాలి. ఇవి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ములంకాడ ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి కర్రీ అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతేనండి, పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.